తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. అమెరికాలో తలదాచుకున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై మరో అస్త్రం సంధించనున్నారు. ఆయనపై నేరస్తుల అప్పగింత అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను తిరిగి దేశానికి రప్పించడానికి పోలీసులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరిని స్వదేశానికి రప్పించేందుకు ఎక్స్ట్రాడిషన్ ప్రయోగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సిఐడి అధికారులు కేంద్రానికి నివేదికను పంపారు. విదేశీ వ్యవహారాల శాఖ నుండి అమెరికా ప్రభుత్వానికి నివేదిక వెళ్లనుంది. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్కు అమెరికాకు మధ్య ఒప్పందం ఉంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను స్వదేశానికి రప్పించేందుకు ఎక్స్ట్రాడిషన్ ప్రయోగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే నిందితుడు ప్రభాకర్ రావు అంటే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావులపై కూడా ఎక్స్ట్రాడిషన్ ప్రయోగం చేసే దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ పోలీసులు ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. అయితే అమెరికాతో కూడా భారత్ కు ఒప్పందం ఏదైతే కడుగట్ట నేరస్తుల విషయంలో కూడా ఏదైతే ప్రయోగం చేసే అంశం ఎక్స్ట్రాడిషన్ అంటారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కూడా అమెరికాకు ఇది సిఐడి ద్వారా కేంద్ర హోంశాఖకు కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు నివేదిక పంపించారు. అక్కడ విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా కూడా అమెరికా ప్రభుత్వానికి నివేదిక వెళ్లాల్సింది. అయితే దీన్ని అమెరికా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే మాత్రం భారత్ కి అప్పగించే అవకాశం ఉంది. అంటే ఈ ప్రక్రియ కొంచెం సమయం పడ్డప్పటికీ కూడా ఈ ఎక్స్ట్రాడిషన్ అంశంలో మాత్రం సీరియస్ గా వాళ్ళని రప్పించేందుకైతే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ లో కీలక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది ముగుతుంది. అయితే ప్రభుత్వం ఏర్పడగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కూడా కేసులు నమోదు చేయడంతో పాటు కొంతమంది నిందితులు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా తరలించే నేపథ్యంలో కూడా ఈ కేసు పురోగతి సాధించాలంటే ఖచ్చితంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి ప్రభాకర్ రావుని విచారించాల్సింది. అయితే ప్రభాకర్ రావు ఇప్పటికీ అమెరికాలో తలదాచుకున్నాడు. మరొక నిందితుడు శ్రవణ్ రావు కూడా అమెరికాలో ఉన్నట్టు కూడా పోలీసులకు సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే వాళ్ళపై కూడా అంటే 2-3 రకాల ప్రయోగాలు చేసేప్పటికి కూడా అవి ఫలితాలు సాధించలేదు. కానీ ఈసారి సీరియస్ గా ఎక్స్ట్రాడిషన్ ప్రయోగించి స్వదేశానికి రప్పించేందుకు అయితే మాత్రం హైదరాబాద్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.